చలికాలంలో మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అసలు చలికాలానికి గుండెకు ఉన్న సంబంధం ఏమిటి? చలికాలంలోనే, అది కూడా తెల్లవారుజామున సమయంలోనే ఎక్కువగా గుండెపోటు రావడానికి గల కారణం ఏమిటి? ఎండాకాలం, వానాకాలంతో పోలిస్తే చలికాలంలో ఎక్కువగా గుండెపోట్లు సంభవిస్తున్నాయి. చల్లని వాతావరణానికి రక్తనాళాలు సంకోచిస్తాయి. రక్త ప్రవాహం తగ్గి గుండెపై ఒత్తిడి ఏర్పడుతుంది. రక్తపీడనం ఎక్కువైతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అధిక శారీరక శ్రమ, నిద్రలేమి, పని ఒత్తిడి, మానసిక సమస్యలు తదితర కారణమని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. చలిలో శారీరక శ్రమ ఒకంత గుండెకు హానికరమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. చలిలో ఎలాంటి రక్షణ లేకుండా ఆకస్మికంగా వ్యాయామాలు చేయడం వల్ల గుండె పనితీరు క్షీణిస్తుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చలికాలంలో తేలికపాటి వ్యాయామాలు ఎంచుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్టిసోల్ లెవెల్స్ పెరుగుతాయి. రక్తం గడ్డకట్టే ధోరణి ఉదయం పూటే ఎక్కువగా ఉంటుంది. చల్లని వాతావరణంలో వ్యాయామం చేయవలసి వస్తే నెమ్మదిగా ప్రారంభించి శరీరం కుదుటపడిన తర్వాత మోతాదును పెంచాలి. వీలైనంత వరకు బయట ప్రదేశాల్లో కాకుండా ఇంటి పరిసరాల్లోనే నడక, సాధారణ వ్యాయామాలు చేయడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ధ్యానం, ప్రాణాయామం వంటి వాటితో ప్రయోజనం ఉంటుందన్నారు. ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల మధ్య ఛాతీ నొప్పి, తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రులకు వెళ్ళాలి. మధుమేహ బాధితులు ఉదయం 7 గంటల తర్వాత వ్యాయామం చేయాలి. రక్తం పలచబడే మాత్రలు తప్పనిసరిగా వాడాలి. లేని పక్షంలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్లు రావచ్చు. చల్లని గాలులతో శ్వాసకోశ సమస్యలు తలెత్తి గుండెను ప్రభావితం చేస్తాయి. చలికాలంలో ధూమపానం చేసేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 10 రెట్లు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.